शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वंदे पार्वती परमेश्वरो। సౌందర్యలహరి శ్లోకాల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాలకు రాసినటువంటి గ్రంథకర్తలకి ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటూ, అలాగే మా గురువు గారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరరామ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 17వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 17వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. సవిత్రీ విర్వాచాం శశిమణిశిలాభంగ రుచిభిః వసిన్యాద్యా విశ్వాం సఖజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురై. ఈ విధంగా సాగినటువంటి ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మా జగజ్జనని వసిని మొదలగు శక్తులతో వాక్కులు పుట్టించేటువంటి శక్తిగా, చంద్రకాంతి శిరణ యొక్క ఎంతో తెల్లనిగా ఉండేటువంటి నీ స్వరూపాన్ని ఆ విధంగా ఏ భక్తులైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారు మహాత్ములైనటువంటి కవులు యొక్క ఎంత బాగా అయితే కవిత్వాలు సాగుతూ ఉంటాయో వారి అంత అద్భుతంగా కవిత్వాలు సాగుతూ సాక్షాత్తు సరస్వతీదేవియే వచ్చి ఈ కవిత్వం చెబుతున్నదా అనేటువంటి ఆనందంగా అంత అద్భుతంగా ఉంటూ విధంగా వారి కవిత్వం చేయగలిగేటువంటి సామర్థ్యమును కలిగి ఉంటారు అనే విషయంగా ఈ శ్లోకం యొక్క స్థూల భావము ఉంటుంది. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు పద్యాన్ని దాన్ని పరిశీలిద్దాం. పలుకుల సత్తులై మరియు బాగలు చంద్రమణుల్ అవే మంచుల వెలుగై అటుంచూచడి భక్తులు చేయు కవ్యముల్ కలలను జల్లుచున్ మహులకే అటు చేయు పటుత్వ కావ్యముల్ మలచు సఖితిన్ నీరు అభయమును పొందునుగాదే సరస్వతీ దయన్. ఈ శ్లోకం విపుల భావం తెలుసుకున్నప్పుడు గత శ్లోకాలైనటువంటి 15, 16 శ్లోకాలలాగే ఇది కూడా సారస్వత ఫలము కోసం ప్రత్యేకముగా అమ్మవారిని సరస్వతీ స్వరూపముగా ధ్యానిస్తున్నట్టుగా ఈ శ్లోకములో అమ్మవారిని మాతృగా వనరూపిణిగా ధ్యానిస్తూ చేసినటువంటి శ్లోకముగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
సవిత్రీభిర్వాచాం అన్నారు. వాచాం అంటే వాక్కులకు, సవిత్రీభి అంటే స్రవించటి దానివి, స్రవించడం అంటే పుట్టించుతున్నటువంటి దానివి, వాక్కులను పుట్టించిన దానివై. శశిమణి శిలాభంగ రుచిభి, శశిమణి అంటే చంద్రకాంత శిలలు, శశిమణి శిలాభంగ చంద్రకాంత శిలల యొక్క ముక్కలు, భంగులు అంటే ముక్కలు, రుచిభి అటువంటి కాంతితో ఉండేటువంటివై. ఆ విధంగా చెప్పుకుంటూ శశిమణి శశిమణి శిలాభంగ రుచిభి, శిలా ఆభంగ రుచి అంటారు. అంటే చంద్రకాంత శిలలు యొక్క తెల్లదనము, ఆ తెల్లదనములో ఎటువంటి వంక చూపించినటువంటి తెల్లదిగా ఉండేటువంటి స్వరూపముతో ఉన్నటువంటి దానిని వసిన్యాదిభిస్త్వాం, వసిని ఆది, వసిని మొదలగు దేవతలు సహా ఆ దేవతలతో కూడి ఉన్న దానివై. వసిన్యాదిభి సహా వసిని మొదలగు దేవతలతో సహా. త్వాం నిన్ను, సంచింతయతి యః ఆ విధముగా ఆలోచిస్తూ, ఆ విధముగా ధ్యానిస్తూ ఉండేటువంటి యః అతను, సా సకర్త కామ్యానాం మొదటి రెండు పాదాలలో అమ్మవారిని ఎటువంటి వంక చూపించలేనటువంటి చంద్రకాంత శిలల వంటి తెల్లదనముతో ఉన్నటువంటి అమ్మవారిని, అంతేకాకుండా వసిని మొదలగు దేవతలందరూ ఉండేటువంటి దేవతలతో సహా ఉండేటువంటి అమ్మవారిని, వాక్కులకు జన్మమిచ్చేటువంటి అమ్మవారిని గురించి ఆ విధముగా ఏ సాధకుడైతే ధ్యానిస్తూ కవిత్వాలు రాస్తూ ఉంటాడు, ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయంగా మొదటి రెండు పాదాలలో తెలియజేస్తూ, దానికి వచ్చేటువంటి ఫలము ఏమిటి అనేటువంటి 3-4 పాదాలలో తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః. మహతాం అంటే మహాత్ములు. ఇక్కడ మహాత్ములు అనేటువంటిది వాల్మీకి, కాళిదాసు వంతటి మహాత్ములు రచించినటువంటి కావ్యములకు భంగరుచిభి, అటువంటి కావ్యములు ఏ విధంగా ఉంటాయో అదే సరళిలో, అదే పద్ధతిలో అంత అద్భుతంగానూ ఉంటూ సకర్త కావ్యానాం కావ్యాలను, అతని యొక్క కవిత్వాలను సకర్త చేస్తూ ఉంటాడు అన్నారు. వటోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురై. వదన కమలామోదము అంటే కమలముల వంటి ముఖము గలటువంటి దేనివై, ఆమోదము అటువంటి పరిమళములతో శోభిల్లుతూ ఉండేటువంటి. వచోభిర్వాగ్దేవి, వాగ్దేవి సరస్వతీదేవి యొక్క పలుకులతోనూ అంత రసవంతమైనటువంటి పలుకులు కలిగినటువంటి వచనములతో, వాక్యములతో, పలుకులతో కూడా సకర్త కావ్యానాం అటువంటి కవిత్వాలను అతను చేస్తూ ఉంటాడు. ఆ కవిత్వాలు ఎటువంటి ఉంటాయంటే మధురై, ఎంతో మధురముగా ఉండేటువంటి కవిత్వములను అతను చేయగల సమర్థుడు అవుతూ ఉంటాడు అన్న విషయంగా ఇది యొక్క విపుల భావాన్ని మనం కొంతవరకు చెప్పుకోగలుగుతాం. వసిన్యాదిభిస్త్వాం అనేటువంటి విధంగా ఆ వసిని మొదలగు దేవతలను, గంధ దేవతలను కూడా
మనం ఒకసారి తలుచుకోవలసి మన యొక్క ఆ పేర్లను కూడా మనం తెలుసుకోవలసిన విషయంగా ఉంటుంది. 17వ శ్లోకం యొక్క విపుల భావం, మిగతా భాగాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.